వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. మేము కొండ మీదకి స్టార్ట్ అయ్యాము. రిక్వెస్ట్ చేసి దర్శనానికి వెళ్దాము. మా దగ్గర ఆల్రెడీ సర్వదర్శనం టోకెన్ టికెట్స్ ఉన్నాయి. తత్కాల్ టికెట్స్ అంటారు కదా, ముందు రోజు తీసుకుంటారు. సో అవి తీసుకున్నాం ముందు రోజు. మాకైతే ఈరోజు దర్శనం 9ంటికి వచ్చింది. ఒకరికి 8కి వచ్చింది, ఒకరికి 9కి వచ్చింది. బట్ మేము ఇవాళే హైదరాబాద్ కూడా స్టార్ట్ అవ్వాలి కనుక ముందస్తుగా ఏమైనా ఇప్పుడు అవుతుందేమో 10, 11 అలా 1కైనా పంపిస్తే సో 5కైనా బయటకు వచ్చేస్తాం కదా అనేసి రిక్వెస్ట్ చేసి పిల్లలతో ఉన్నాం కదా అని అడుగుదామని పైకి స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ ప్రతి చెక్ పాయింట్ వస్తుంది. మనకు ముందు ఇంకా అలిపిరి దగ్గర ఉన్నాము, ఇంకా కిందనే ఉన్నాం అన్నమాట. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయించేసాను పిల్లలకి. కొంచెం పిల్లలు కడుపులో ఉందనుకోండి, మనం ఎక్కడ తిప్పినా ఇబ్బంది ఉండదు. కడుపు నిండా బ్రేక్ఫాస్ట్ లాంటిది పెట్టించేస్తే లంచ్ కూడా స్కిప్ చేసిన మాకు ఈ ట్రిప్ మొత్తానికి ఒకసారి బ్రేక్ఫాస్ట్ కడుపు నిండా తింటే లంచ్ ఉండేది కాదు, లంచ్ తింటే నైట్ డిన్నర్ ఉండేది కాదు. ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ షెడ్యూల్ అనేది ఖచ్చితంగా మారుతుంది. సో మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము. మధ్యలో ఎలాగో ఏవో తింటూనే ఉంటాం, కానీ మన ఫుల్ఫిల్గా ఇంట్లో అన్నం తినేలాగా తినడానికైతే టైమింగ్కి తినడానికైతే అవ్వదు. అది ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు కొంచెం ఖచ్చితంగా చూసుకొని ఉండాలి. అందుకే పెద్దవాళ్ళని వాళ్ళంటి వాళ్ళకి ఏంటంటే మెడిసిన్స్ అవి ఉంటాయి కనుక వాళ్ళతో వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు అయితే వస్తాయి. సో ఫైనల్గా మేమైతే కింద నుంచి రూమ్ వెకేట్ చేసేసి పైకి స్టార్ట్ అయిపోయాము. పైకి స్టార్ట్ అవ్వడం అంటే ఇంచుమించు 9-9:30 అయినట్టుంది. కార్లోనే కనుక బయలుదేరిపోయాము. ఇక్కడ ఇంకా మాకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి, మేము ఎలా ఫేస్ చేసాము, ఏం జరిగింది అంతా నేను మీకు ఈ వీడియోలోని చెప్తానమాట. సో ఫస్ట్ అయితే మనకు చెకింగ్ పాయింట్ వస్తుంది. ఇక్కడ తీసి బ్యాగులు మనము అన్నీ చెక్ చేసుకొని ముందుకెళ్ళాలి. కారు అన్నీ చెక్ చేస్తారు. సో మా వారు అన్నారు, కార్ని నేను చెక్ చేయిస్తాను, నువ్వు బ్యాగ్స్ అన్నీ తీసుకెళ్ళి చెక్ చేయించేసి అవతల వైపు ఉండు, నేను పిక్ చేసుకుంటాను అని అన్నారు. సరే అనేసి నేనైతే అవతల వైపు బ్యాగ్స్ అన్నీ చెక్ చేయించేసి ఉన్నానన్నమాట. ఆయన వచ్చి తీసుకెళ్ళారు. బట్ ఇక్కడ ట్రాఫిక్ కొంచెం ఎక్కువే ఉంది. అక్కడ రష్ అనేది కొంచెం కార్లు వెళ్ళడానికి టైం పట్టేసింది. సో అక్కడ మాకు చెకింగ్ అయిపోయిన తర్వాత మేము పైకి ఇంచుమించు 40 మినిట్స్ అలా పడుతుందండి మనం కొండ మీదకి వెళ్ళడానికి. నాకు నడకదారి మొక్కు ఉండిపోయింది. ఈసారి కూడా నా మొక్కు తీరలేదు, ఎందుకంటే అవ్వలేదు. వెళ్దాం అనుకున్నాను నడుచుకుంటూ, బట్ పిల్లలతో కదా అని చెప్పేసి అండ్ టైం కూడా ఎక్కువ లేదు. అంత దూరం నడిచిన తర్వాత మళ్ళీ దర్శనానికి అది వేరే రూట్ ఉంటుంది కదా, ఇంకా సరే అవ్వదు ఇంకా ఈసారి కూడా అని చెప్పేసి దండం పెట్టుకొని, ఏదైనా మనం అనుకుంటే అవ్వదండి, దైవం కూడా మనం అనుకున్నది జరగాలి అనుకోవాలి. సో నేనైతే అనుకున్నది ఈసారి జరగలేదనే చెప్పాలన్నమాట. సో ఫైనల్గా కార్లోనే వెళ్ళాను. నడకదారి ఇంకా గాయత్రిది పెండింగ్ ఉంది. అంటే పిల్లల ఆరోగ్యం, నాకు ఉండే హెల్త్ ఇష్యూస్ని బట్టి పిల్లలు ఆరోగ్యంగా ఉంటే నేను నడకదారిన పుట్టుజుత్తులప్పుడే వస్తానని చెప్పాను. గాయత్రి పుట్టుజుత్తులప్పుడు మేము చాలా రష్గా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చేసాము. అదొక అలాంటి జర్నీ చెయ్యకూడదు అనేటటువంటిది నా ఇదనమాట. ఐఆర్సిటీసీ ద్వారా బుక్ చేసుకున్నాము. మనము మార్నింగ్ దిగాము, ట్రైన్ కూడా వాళ్ళది. దిగాము, మళ్ళీ వెంటనే కొండ ఎక్కాము, దర్శనం చేసుకున్నాము, జుట్టది తీయించాను, మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాం. మళ్ళీ సాయంత్రం అదే రోజు ట్రైన్ అనమాట. సో అంత ఫాస్ట్గా ఉండేటప్పుడు నడకదారి అనేది అవ్వదు అని చెప్పి దానిది పెండింగ్ ఉంది. సో ఖచ్చితంగా అదైతే తీర్చాలి. ఎప్పుడు అనేది నాకు తెలియదు, కానీ దాని నడకదారిని అయితే మాత్రం అది క్లోజ్. మైథిలిది ఇద్దరం ఎక్కాము, నేను మా వారు ఇద్దరం కలిపి ఎక్కాము. దాని ట్రైప్ అయిపోయింది, కానీ గాయత్రిది ఉండిపోయింది. సో అదైతే కంప్లీట్ చేయాలి. క్లోజ్ కాదు, కంప్లీట్ చేయాలి ఎలాగైనా సరే త్వరలోని అనుకుంటున్నాను. ఇంకోటి ఉంది హోప్, ఇంకొకటి అనుకుంటున్నాను. సో అదైతే ఖచ్చితంగా నడకదారిని వెళ్ళి అది దర్శనం చేసుకుందాం స్వామిని అని అయితే ఉంది. చూడాలి అది ఎంతవరకు అవుతుందో ఏంటో. ఏది మనం అనుకున్నా అవ్వదు అన్నట్టుగా, అనుకోవడం వరకు దండం పెట్టుకోవడం వరకే మన చేతుల్లో ఉంటుంది, కానీ అది జరగాలి అనేటటువంటిది మనం పట్టుబట్టచ్చు, మనం ప్రయత్నం చేయొచ్చు, కానీ ఆ ప్రయత్నం ఫలితం రావాలంటే కూడా దైవ ఇది మనకు ఉండాలన్నమాట, ప్రాప్తి మనకు ఉండాలి. సో దాన్ని బట్టి మనకు జరుగుతుంది లేదు అనేటటువంటిది తేలుతుంది. సో నా నడకదారి మొక్కు అయితే ఉండిపోయింది. పుట్టుజుత్తులు ఇద్దరివి తీయించేశాను, కానీ నేను నడిచి వెళ్ళాలి అనుకున్నది మాత్రమే మొక్కు ఉండిపోయింది. దాని తర్వాత మేము పైకి 40 మినిట్స్ తర్వాత వెళ్ళి మొత్తం తిరుపతిలో ఉన్న వీధులన్నీ తిరిగామండి. బట్ ఎక్కడా కూడాను నాకు
దర్శనానికి అలౌడ్ చేయలేదు. చెప్పాను కదా, వాళ్ళు 6 తర్వాత పంపిస్తాము, మీరు 9 తర్వాత 9 కదా, 7 తర్వాత ఓన్లీ 2 to 3 hours ముందు మాత్రమే పంపించగలుగుతాము, ముందు మాకు పంపించడానికి అలా అలౌడ్ ఉండదమ్మా అనేసి నేను చాలా కౌంటర్స్, ఈవెన్ సుభదం అని ఇంకా ఎక్కడైతే మనకి దర్శనం కౌంటర్స్ ఉంటాయో, వెళ్ళింది కూడా సండే. సో అది లాంగ్ వీకెండ్, చాలా అంటే చాలా రష్ ఉంటుంది. మాకు టికెట్లు దొరకడానికి, అంటే మేము ముందు రోజు ప్రయత్నం చేసినప్పుడు టికెట్లు దొరకడానికి నాకు ఇంచుమించు 4 hours పట్టిందండి. నేను 5th కంపార్ట్మెంట్లో, లాస్ట్ 5th కంపార్ట్మెంట్లో నేను ఉన్నాను. అది కూడా ఫిల్ అయిపోయింది. సో నాకు కంప్లీట్ 4 hours పట్టింది. ఇంకా అలాంటిది దర్శనానికి మళ్ళీ మన సర్వదర్శనం వాళ్ళమే కాకుండా రెగ్యులర్గా టోకెన్స్ తీసుకుని 300 రూపీస్ దర్శనం వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలాంటిది ఎంత రష్ ఉంటుందో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. నాకైతే స్వామి దర్శనం ఆ రోజు అవ్వలేదు. చిన్న ఇదైతే ఉండింది, బాధ అయితే అనిపించింది. అయ్యో ఇంత దూరము వచ్చాను, స్వామిని దర్శించుకోకుండా వెళ్ళిపోయాను అనేసి. ఇంకా చెప్తున్నాను కదా, మన చేతుల్లో లేనిది మనం చెయ్యలేంది ఇంకేం చెయ్యలేం కదా అనేసి దండం పెట్టుకొని ఇంక అక్కడికైతే వదిలేసి, ఇంకా పిల్లల్ని ఏం చేసాం, పైన కొండ మీద ఉండే పాపనాశనం అవన్నీ చూపించాను అన్నమాట. ఆ వీడియోస్ అన్నీ నేను మీకు అక్కడే షేర్ చేశాను, సో చూడండి. అండ్ ఇక్కడ షాపింగ్ కూడా నేను ఎప్పుడు వచ్చినా సరే తిరుపతికి వస్తే జనరల్గా ఇత్తడి కుందులు కొనుక్కుంటాను, దీపం కుందులు కొనుక్కుంటాను. అస్సలు చెప్తున్నాను, అసలు ఆ నెగిటివ్ ఏదైతే వెళ్ళలేకపోయానే, దర్శనం చేసుకోలేకపోయానే అనేటటువంటిది మొత్తం పీకేసి ఇంక అసలు ఏం చేయబుద్ది కాదు. ఎక్కడికో కారులో వెళ్ళాం వచ్చాం అంతవరకే తప్ప, కానీ నాకు అసలు ఇది అనేది, ఆ బాధ అనేది అలా ఉండిపోయి ఇంకా నేనేం ఏం కొనుక్కోలేదు. ఎప్పుడు వెళ్ళినా సరే మైథిలి అప్పుడు వెళ్ళినప్పుడు 2 సెట్ల ప్రమిదలు 2 సెట్ల కుందులు కొనుక్కున్నాను. గాయత్రి అసలు అప్పుడు నేను ఈ షాపింగ్ చేయడానికి కూడా లేదు. గాయత్రి పుట్టినరోజులు తీర్చినప్పుడు అయితే ఎంత ఫాస్ట్గా వెళ్ళామో అంత ఫాస్ట్గా వచ్చి ఎక్కేసినట్టు, అది వెళ్ళి వచ్చామన్నట్టుగా ఉంది. కానీ నాకు ఏం చేసినట్టు, ఎటువంటి దర్శనం జరిగిన అంటే ఏం కావాల్సింది చూశాను అని అనిపించినట్టుగా అయితే ఏమనిపించలేదు. ఈ 2 ట్రిప్లు నాకైతే కొంచెం ఇదైతే ఇంకా పూర్తిగా ఇంకా నెగిటివిటీ. ఎందుకంటే అసలు స్వామినే చూడలేదు, అప్పుడు కనీసం స్వామినన్నా దర్శించుకున్నానే అని అనిపించింది. ఇప్పుడు స్వామిని కూడా దర్శించుకోలేకపోయాను అన్నమాట. బయట నుంచే దండం పెట్టుకొని ఇంకా అక్కడ ముందు దండం పెట్టుకొని అయితే రిటర్న్ వచ్చేసాము. సో ఇదండి నా చిన్న వీడియో. నేను నా ఒపీనియన్ని కూడా నాకు జరిగినటువంటి థింగ్స్ని మీతో షేర్ చేసుకున్నాను. మరి ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కూడా ఇలాంటిది ఏమైనా చేదు అనుభవాలు తిరుపతిలో ఉంటే కింద షేర్ చేసుకోండి. సో దట్ నాకు ఏదో బూస్టింగ్గా ఉంటుందని కాదు, ఏదో తప్పు చేశానేమో అనే ఫీలింగ్ ఉంది. సో అది కొంతవరకు తగ్గించుకోవడానికి అవుతుందేమో అంతే. మరి ఈ వీడియోని లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా నాకు బెనిఫిట్ వస్తుంది. లేదు నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది. సో డూ ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విత్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.